యుధిష్ఠిరుడు అబద్ధం ఎందుకు చెప్పలేకపోయాడు? యుద్ధంలో కూడా యుధిష్ఠిరుడు ఎందుకు ధర్మం వదల్లేదు? మహాభారతంలో యుధిష్ఠిరుడు ధర్మానికి ప్రతీక. యుద్ధం జరుగుతున్నా అతని మనసు సత్యాన్ని వదల్లేదు. ఒక క్షణం అబద్ధం చెప్తే యుద్ధం త్వరగా ముగిసేది. కానీ అతను ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. ఎందుకు? యుధిష్ఠిరుడికి తెలుసు, అబద్ధంతో వచ్చిన విజయం శాశ్వతంగా నిలవదు. మన జీవితాల్లో కూడా అలాగే. చిన్న అబద్ధం తాత్కాలికంగా సమస్యను దాటించవచ్చు, కానీ అది మనసులో భారం పెంచుతుంది, నమ్మకాన్ని తగ్గిస్తుంది. శాస్త్రం కూడా చెప్తోంది, అబద్ధం చెప్పే వ్యక్తిలో అంతర్గత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సత్యం చెప్పినప్పుడు మనసు తేలికగా ఉంటుంది. యుధిష్ఠిరుడు ఓడిపోయాడని అనిపించవచ్చు, కానీ ధర్మంలో గెలిచాడు. అందుకే అతని పేరు ఇప్పటికీ నిలిచింది. ధర్మం అంటే పరిస్థితిని బట్టి మారడం కాదు, మన విలువలకు నిలబడ్డం. సత్యానికి ఆలస్యం కావచ్చు, ఓటం కాదు. యుధిష్ఠిరుడి కథ ద్వారా సత్యం, ధర్మం యొక్క నిజమైన బలాన్ని తెలుసుకోండి. ఈరోజు సత్యాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి నిజమైన కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.